ఓం శ్రీ మాత్రే నమః. ఛానలుకి స్వాగతమండి. సింహరాశివారిలో ఉండే చెడు లక్షణాలు ఇవే. అయితే సింహరాశివారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వారి లోపల ఉన్నటువంటి చెడు లక్షణాలు ఏంటి, వారి యొక్క మనస్తత్వంలో వారు మార్చుకోవలసినటువంటి అంశాలు ఏంటి, వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఇది జ్యోతిష్య చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు. ఈ సింహరాశి వారి యొక్క లక్షణాలను కనుక చూసినట్లయితే ముఖ్యంగా వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అంటే లీడర్షిప్ లక్షణాలు వీరి లోపల ఎక్కువగా ఉంటాయి. ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఎందుకంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి రాజులాగే, అంటే సింహం జంతువులన్నింటికీ కూడా రాజులాగే ఉంటుంది కాబట్టి ఈ రాశివారు కూడా అందరికీ నాయకులుగా ఉండటానికే ఎక్కువగా ఇష్టతను చూపిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు, సమస్యను పరిష్కరించగలుగుతారు. అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి. అయితే సింహరాశి వారి లోపల కొన్ని చెడు లక్షణాలు కూడా ఉంటాయి. ఆ లక్షణాలను కనుక చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో అల్పులను ఆశ్రయిస్తూ ఉంటారు. అంటే వారికంటే తక్కువ స్టేజ్లో ఉన్నవారిని ఆశ్రయించి తమ పనులు చేయించుకుంటూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే అధికార ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే కుటుంబ సభ్యులపైన మాత్రమే కాకుండా బయటి వ్యక్తులపై కూడా అజమాయిషీ చెలాయించే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఉదాహరణకి చెప్పాలంటే కనుక వీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారనుకోండి, పై అధికారుల దగ్గర కూడా అజమాయిషీ చెలాయించినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వారి యొక్క మాట తీరు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, అధికార ధోరణి ప్రదర్శించే విధంగా ఉంటుంది. ఈ మనస్తత్వం కారణంగా ఉద్యోగం చేసే చోట ఎక్కువ కాలం నిలవలేకపోతారు. అంటే పై అధికారులతో కూడా ఈ విధంగా అధికార ధోరణి ప్రదర్శిస్తూ మాట్లాడటం మూలంగా పై అధికారులు వీరిని ఉద్యోగంలో నుండి తొలగించే సందర్భాలు వీరి జీవితంలో చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా సింహరాశి వారిలో ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా కుటుంబ సభ్యులు కూడా వీరిని దూరం పెడుతూ ఉంటారు. బంధువులు, సన్నిహితులు కూడా వీరిని అపార్థం చేసుకునే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరిపై పడితే వారిపై అధికార ధోరణి ప్రదర్శించటం వల్ల, అజమాయిషీ చెలాయించటం వల్ల అనేక రకాల సమస్యలను వీరికి వీరు కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఈ సింహరాశి వారిలో ఈ లక్షణాన్ని కనుక వీరు మార్చుకున్నట్లయితే మీరు జీవితంలో అత్యంత ఉన్నత స్థానంలోకి వెళ్లగలుగుతారు. అందరితో మీ యొక్క బంధాన్ని కొనసాగించగలుగుతారు. అంటే అధికార ధోరణి అనేది ఎవరిపై పడితే వారిపై చెలాయిస్తే మాత్రం వారు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అలాగే సింహరాశి వారు తమ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. అంటే ఇగో అనేది వీరిలో అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఆ ఇగో సాటిస్ఫై అయ్యే విధంగా వీరు ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరి యొక్క ఆత్మాభిమానాన్ని ఎవరైనా దెబ్బతీస్తే మాత్రం అస్సలు సహించలేరు. అంటే కాంప్రమైజ్ అయ్యే మనస్తత్వం వీరిలో అస్సలు ఉండదు. అంటే బయటి వ్యక్తి ఎన్నిసార్లైనా సరే ఇతర వ్యక్తులు, ఎదుటి వ్యక్తులే కాంప్రమైజ్ కావాలి, కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కాను, అంటే రాజీ పడను అనే ఒక మనస్తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. కానీ అన్ని సందర్భాల్లో ఈ యొక్క మనస్తత్వం మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో మన సొంత వ్యక్తుల దగ్గర అలాగే బంధాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అటువంటి సందర్భాల్లో కూడా మీరు రాజీ పడలేకపోతే మీరు ఒంటరిగా మిగిలిపోవాల్సిన రోజులు కూడా వస్తాయి. కానీ సింహరాశి వారు ఈ విధంగా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే ఊరుకోకుండా అరవటం, గొడవ పడటం ఇటువంటివి చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం వల్ల అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. బంధాలను దూరం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఎవరి సలహాలు కూడా అస్సలు పాటించారు. అంటే తాము పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే తమ యొక్క నిర్ణయం ఎటువంటిదైనా, దానివల్ల మంచి జరిగినా కానీ, చెడు జరిగినా కానీ, ఫలితం ఏ విధంగా ఉన్నా కానీ స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు. అంటే తమ భాగస్వామి, సంతానం, తల్లిదండ్రులు, తోబుట్టువులు ఇలా ఎవరు సలహా ఇచ్చినా కానీ ఆ సలహాలను తిప్పికొట్టేస్తూ ఉంటారు. వీరికి వీరే స్వయంగా నిర్ణయం తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో
వీరు తీసుకున్న నిర్ణయం వల్ల వీరికి ఫలితం ఆశించిన రీతిలో ఉండకపోవచ్చు. అంటే ఈ విధంగా వీరు తీసుకున్న నిర్ణయం వల్ల అనేక సందర్భాల్లో వీరికి కీడు జరగవచ్చు. అయినప్పటికీ వీరి యొక్క పద్ధతిని మాత్రం మార్చుకోలేకపోతారు. అటువంటి మనస్తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ మనస్తత్వాన్ని మార్చుకున్నట్లయితేనే జీవితంలో పైకి ఎదుగుతారు, అత్యున్నత శిఖరాలను మీరు అధిరోహిస్తారు. అలాగే మీ సొంత వారు అందరూ కూడా మీకు దగ్గరగా ఉంటారు. ఇటువంటి మనస్తత్వాన్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఆవేశం కూడా అధికంగా ఉంటుంది. అలాగే ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది. అంటే మంచేది చెడేది అనేది ఆలోచించకుండా ఇతరులు ఎవరైనా రెచ్చగొడితే మాత్రం బయటి వ్యక్తులతో కయ్యానికి కాలు దువ్వటం, అనవసరమైన వాదనలకు దిగటం, అలాగే అందరినీ దూషించటం లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ కారణంగా అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరి యొక్క ఆవేశమే వీరికి శత్రువుగా మారే సందర్భాలు కూడా సింహరాశి వారి యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో ఉంటాయి. ఈ విధంగా అనేక రకాల సమస్యలను కూడా వీరు కొని తెచ్చుకుంటారు. కాబట్టి మీ యొక్క ఆవేశాన్ని నియంత్రించుకోవటం అనేది మీ చేతిలోనే ఉంటుంది. అంటే మీరు జీవితంలో పైకి ఎదగాలన్నా కానీ, మీ భవిష్యత్తును మంచిగా సెటిల్ చేసుకోవాలి అనుకున్నా కానీ ఖచ్చితంగా మీరు ఆవేశాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అలాగే ఇతరుల బాధ్యతలను కూడా కొన్ని సందర్భాల్లో నెత్తిన వేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా చేయటం వల్ల కుటుంబ సభ్యులు అందరూ కూడా వీరిని దూరం పెట్టే అవకాశాలు కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఈ విధంగా ఇతరుల బాధ్యతలను నెత్తిమీద వేసుకుని తర్వాత వారితో మాటలు పడే సందర్భాలు కూడా మీ జీవితంలో కలుగుతూ ఉంటాయి. కాబట్టి అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. తమ కోపమే తమ శత్రువు అనే సామెత ఈ సింహరాశి వారికి బాగా సరిపోతుంది. ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా అధికంగా కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ యొక్క మనస్తత్వం ఈ యొక్క లక్షణాల కారణంగా అనేక రకాల సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు. అలాగే ఎదుటి వ్యక్తిలో నచ్చని విషయాలు వెతుకుతూ ఉంటారు. అంటే బయటి వ్యక్తిలో ఎప్పుడూ కూడా మనము మంచి పాయింట్స్ నే వెతుకుతూ ఉండాలి. అంటే ఎదుటి వ్యక్తిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు లక్షణాలను ఇగ్నోర్ చేసి మంచి లక్షణాలను మాత్రమే వారి నుండి మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ సింహరాశి వారు ఆ విధంగా కాదు. బయటి వ్యక్తుల్లో మంచి లక్షణాలు ఎన్నున్నా సరే వాటన్నింటినీ పక్కన పెట్టేసి చెడు లక్షణాలను వెతుకుతూ ఉంటారు. అంటే ప్రతిదీ తప్పుపట్టి మనస్తత్వం వీరికి ఉంటుంది. ఈ విధంగా అందరినీ తప్పుపడుతూ ఒంటరిగా మిగిలిపోయే రోజులు కూడా వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో కలుగుతూ ఉంటాయి. న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా గొడవలకు దిగుతూ ఉంటారు. ఈ యొక్క మనస్తత్వాన్ని వీరు మార్చుకున్నట్లయితే జీవితంలో మంచి స్థానానికి చేరుకోగలుగుతారు. అలాగే వీరి లోపల ఉన్నటువంటి ఒక మంచి గుణమే వీరికి కొన్ని సందర్భాల్లో చెడుగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే జాలిపడే దృశ్యం కనిపిస్తే మాత్రం ఇతరుల కష్టాల పాలు కాకుండా వారి బాధ్యతలను తమ భుజాలపై వేసుకుని సహాయం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు శక్తికి మించిన సహాయాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం వల్ల అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. అంటే ఆర్థికంగా నష్టపోవచ్చు, కుటుంబ సభ్యులతో గొడవలు జరగవచ్చు. అలాగే మీ ఉద్యోగానికి కానీ వ్యాపార జీవితానికి కానీ కొన్ని సందర్భాల్లో ఇటువంటి మనస్తత్వం కారణంగా ప్రమాదం వాటిల్లే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అలాగే డబ్బుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరు కానీ కీర్తి దాహము ప్రచారకాంక్ష వీరిలో అధికంగా ఉంటుంది. అంటే తమను అందరూ పొగడాలి అని, తామే గొప్ప అనే భావన వీరి లోపల అధికంగా ఉంటుంది. అతి డాంబికత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇతరులతో తమను తాము పొగిడించుకోవాలి అన్న కోరిక కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరికి వీరు ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే మేము గొప్ప అనే భావన వీరి లోపల అధికంగా ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తి మనల్ని, మన మనస్తత్వాన్ని చూసి మనల్ని ప్రశంసించాలి కానీ మనకు మనం గొప్పగా చెప్పుకోవద్దు. కానీ సింహరాశి వారు ఎప్పుడూ వారికి వారు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ విధంగా చెప్పుకోవటం వల్ల వీరు చాలా సందర్భాల్లో నవ్వుల పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా సింహరాశి వారిలో కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలను కనుక మార్చుకున్నట్లయితే జీవితంలో మంచి స్థితిలోకి చేరుకోగలుగుతారు. ముఖ్యంగా పురుషుల విషయంలో చూసినట్లయితే పరాయి స్త్రీల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉంటాయి. ఒకానొక సందర్భంలో పరాయి స్త్రీల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం కూడా సింహరాశి పురుషుల యొక్క జీవితంలో ఉంటుంది. కాబట్టి మీరు ఇటువంటి వాటి జోలికి పోకుండా మీ కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లటం, అలాగే మీరు జీవితాన్ని వెనక్కి తీసుకోవాలి అనుకున్నా తీసుకోలేని రోజులు వస్తాయి. ఈ విధమైన పరిస్థితి రాకుండా జాగ్రత్త పడవలసిన అవసరమైతే సింహరాశి పురుషుల యొక్క జీవితంలో ఉంటుంది. అలాగే ప్రేమ సంబంధిత వ్యవహారాల్లో కూడా మీరు అతి దూకుడుతనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే సింహరాశి పురుషులు కావచ్చు, లేకపోతే స్త్రీలు కావచ్చు,
ప్రేమ సంబంధిత వ్యవహారాల్లో ఆవేశపడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ నిర్ణయాల వల్ల భవిష్యత్తులో చాలా బాధపడవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. మీరు ఇటువంటి వ్యవహారాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అలాగే కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించండి. ఈ విధమైన మనస్తత్వాలు, ఈ విధమైనటువంటి కొన్ని చెడు లక్షణాలు సింహరాశి వారిలో ఉంటాయి. అయితే సింహరాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు సూర్య భగవానుణ్ణి ఆరాధించాలి. అంటే సూర్య భగవానుడికి ప్రతి ఉదయం కూడా నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించాలి. ఎందుకంటే సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మీపైన ఎల్లవేళలా ఉంటే మీ జీవితంలో సుఖ సంతోషాలకి కొదువ అనేది ఉండదు. గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, శివారాధన మీకు అత్యంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి, సింహరాశి వారిలో ఉన్నటువంటి చెడు లక్షణాలు ఏంటి, అలాగే ఆ లక్షణాలను వారు ఏ విధంగా మార్చుకోవాలి, వారి యొక్క మనస్తత్వం, వారి లోపల ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ ఏంటో తెలుసుకున్నారు. అలాగే ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుందో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.